హాయ్, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు క్యూటీ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగల్లు మండలం లింగాలగూడెం గ్రామ పంచాయతీకి చెందినటువంటి నకిరకంటి నాగరాజు గారితో ఉన్నాం. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేసేవారని తెలిసింది, కానీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కారణం ఏమైంది? నేను 2018 కన్నా ముందు కాంగ్రెస్లో పనిచేసిన పార్టీ సరిగా సపోర్ట్ చేయకపోవడం వల్ల కేసీఆర్ పెట్టిన హామీలని చూసి టీఆర్ఎస్ పార్టీ 2018 తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మీకు సరైన గుర్తింపు రాలేదంటారా? గుర్తింపు లేదు, ఎవరు కూడా సరిగా పట్టించుకోలేదు. పనులు లేక ఇబ్బంది పడి కేసీఆర్ పెట్టిన కొత్త పథకాలు కానీ హామీలు కానీ దాన్ని చూసి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టు టీఆర్ఎస్ పార్టీ నీకు మంచిగా సపోర్ట్ చేస్తుందా? మంచిగా సపోర్ట్ చేసింది. ఓకే, మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, రేపు సర్పంచ్గా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ప్రజలందరి హామీతోని నాకు ఒక హామీ ఇస్తే ముందుకు పోదామని నెరవేరుస్తున్నా. అంటే ప్రజల మద్దతు ఇస్తే మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అంటున్నావు? అవును. ఓకే, మరి ఇక్కడ మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లు ఒక 80% అయిపోయింది. మొన్న సీసీ రోడ్లు కేసీఆర్ హయాంలో నా ముఖ్యమంత్రి పీరియడ్లో ఇంకొక 20% 30% ఉంది. రేపు మళ్ళీ జరగబోయే ఎన్నికలలో కూడా మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకొని కంచెల భూపారెడ్డి గారిని గెలిపించుకొని ఉన్న పనులను పూర్తి చేద్దామని ఆలోచన. ఓకే, మంచిగా ఉంది. ఇప్పుడు మీరు మండల కేంద్రంలో ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? మీ మండల నాయకులు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు? మండల కేంద్రంలో ఐదుగొన్ని ఆదాయ గౌడ్ గారి నాయకత్వంలో భూపారెడ్డి సహకారంతో ఇవన్నీ పూర్తిగా పనులు చేయడం జరుగుతుంది. ఓకే, మీరు అంటున్నారు దాదాపు 70-80% మొత్తం కూడా సీసీ రోడ్లన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. మొత్తం 70-80% సీసీ రోడ్లనే జరిగింది. వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. ఓకే, మీ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి జరిగినది టీఆర్ఎస్ హయాంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి మోసపూరితమైన పార్టీ అది. ఓకే, హామీ లేదు. ఇప్పుడు గెలిచి కూడా ఇప్పుడు 20 నెలలు అవుతుంది. కనీసం ఇప్పుడు ఒక గ్యాస్ సబ్సిడీ అని పెట్టారు, అది లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని పెట్టారు, అది లేదు. పోతే రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. మొత్తం అబద్ధాల పార్టీ తప్ప వేరేది ఏం లేదు. ఓకే, చెప్పండి, మరి మీరు రేపు పోటీ చేస్తా అంటున్నారు. మీరు ఒకవేళ ప్రజలు నీకు నిజంగానే అవకాశం ఇస్తారు అనుకుందాం, మరి అప్పుడు నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేస్తావు? నేను ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తా. ఓకే, ఇప్పుడు డ్రైనేజ్ సమస్య అన్నారు, సమస్య నెరవేరుస్తా. వాటర్ సమస్య నెరవేరుస్తా. మిగతా ఇంకా ఏమైనా చిన్న పనులు ఉంటే మొత్తం పూర్తిగా ప్రజల హామీతోనే ముందుకు పోతాయి. ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండింటికి మధ్య తేడా ఏముంది? ఇదేమో మాటలతో చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ చేసి చూపిస్తుంది, పనులు చేసి చూపిస్తుంది. ఓకే, మరి మీరు ఖచ్చితంగా పోటీ చేస్తూ అంటున్నారు. ప్రజల సహకారం ఏ మేరకు మీకు ఉంటుంది? ప్రజల మద్దతు ఎట్లుంది మీకు? నాకు ఇప్పుడు బాగానే ఉంది. 60% 70% సపోర్ట్ ఉంది. ఓకే, ఇక మిగతా ఒక 10% 20% కవర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఖచ్చితంగా ప్రజల సహకారం, నాకు మెజారిటీ ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఒకవేళ అవకాశం వస్తే సర్పంచ్గా పోటీ చేస్తాను. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను. కాబట్టి ప్రజలు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నాగరాజు గారు అంటున్నారు. ఖచ్చితంగా సార్, మీకు ప్రజలు అవకాశం ఇవ్వాలి. మీ యొక్క సేవల్ని ఈ గ్రామ పంచాయతీ ఉపయోగించుకొని ఈ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా క్యూటీ న్యూస్ కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలు.